ఒరే చంద్ర అక్కడ ఆగరా, ఒరే ఒరే ఆగరా, వద్దు అక్కడే ఉండు, అక్కడే ఉండు చంద్ర. ఓరి నీ దుంప దగ్గర ప్రాణం గిలగిల్లి ఆడిపోయింది కదరా, ఇంకెప్పుడు ఇలా రోడ్డు దాటకూడదురా. రామన్ స్ట్రీట్ పోనీవా. చూడమ్మా, ఇప్పుడు వచ్చిన చాలా మైల్డ్ స్ట్రోక్ కాబట్టి మీ నాన్నగారు బ్రతికారు. ఈసారి స్ట్రోక్ వస్తే చాలా ప్రమాదం. సాధ్యమైనంత వరకు ఆయన సంతోషంగా ఉండేలా చూడండి. చచ్చిపోతాడా? నాన్న, పళ్ళరసం తీసుకోండి నాన్న. జీవితంలో ఆఖరి మజిలీ చేరుకున్నాను. నా గురించి ఎందుకమ్మా నీకింత తాపత్రయం? పెరుగుతున్న పసివాడు రేపు నీ జీవితాన్ని గురించి ప్రశ్నిస్తే ఈ సమాధానం చెబుతావు? పెద్దవాళ్లనే ప్రతి మాట మీ తరం వాళ్ళకి పనికిరాని మాటగానే ఉంటుంది. ఇన్నాళ్ళు మనసు రాయి చేసుకుని బతికాను. రేపు నేను చచ్చిపోతే కన్న తల్లి కంటతడి చూడలేని వీడు నీ ఒంటరితనం చూసి తల్లడిల్తే ఏం చేస్తావమ్మా? నాన్న, గతం గురించి బాధ లేదు, భవిష్యత్తు మీద బెంగలేదు. వర్తమానంతో రాజీ పడిపోయాను. మళ్ళీ నాకింకే జ్ఞాపకం చేయకండి. నేరస్తుని కూడా ఉరిదీసే ముందు ఆఖరి కోరి కోరుకోమంటారు. కన్న తండ్రిగా అడుగుతున్నాను, నా ఊపిరి ఆకముందే చెప్పమ్మా, నీ కాపురం ఇలా ఎందుకయింది? నీ భర్త రోజు తాగొచ్చి నిన్ను చిత్రహింస చేసేవాడు. పళ్ళరసం తీసుకున్నానా? పోనీ నీ భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకుని నిన్ను వెళ్ళగొట్టాడా? టాబ్లెట్ వేసుకున్నానా? లేకపోతే నీ భర్త నిన్ను అనుమానించాడా? అయితే మరెందుకు వచ్చేసావమ్మా? ఆయన మాట తప్పారు నాన్న. బలవంతాన కాపురానికి పంపి పెద్ద కూతుర్ని బలి తీసుకున్నాను. పంపించక దీని జీవితాన్ని పాడు చేశాను. ఈ సమస్యకు పరిష్కారం నేనే వెతకాలి.